అందరికీ ముందుగా విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే నేనైతే అమ్మ చేసిన క్రాఫ్ట్స్ చూపించబోతున్నాను. చిన్న చిన్న క్రాఫ్ట్స్ భలే క్యూట్గా ఉంటాయి. అండ్ గడప మీద ముగ్గులు అవన్నీ అయితే చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ నేనైతే ఈరోజు డే 6th వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా పైన ఏ అకౌంట్లో ఇచ్చే ఉంటాను, వెళ్ళైతే చూసేయండి. అండ్ డే 6 అనే కాదు, డే 1 నుంచి డే 6 వరకు. ఇప్పుడు ఇది డే 7th అనమాట. సో ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా ఛానల్లోకి వెళ్తే ఫస్టే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి. అండ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్దామా, మరి వచ్చేయండి. గడపకి అమ్మ అయితే ముగ్గులు పెట్టిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం పెట్టింది అమ్మ, కానీ చాలా బాగా వచ్చింది. ఏంటంటే మందార పువ్వు టైప్ పెట్టిందనమాట. ఇదైతే పైన ఇల్లు, కిందింటిది కూడా చూపించేస్తాను. సో మందార పువ్వుది పెట్టి మళ్ళీ కలర్ చేంజ్ చేసి చాలా బాగా పెట్టిందనమాట. సో యూట్యూబ్లో చూసింది, చాలా బాగా పెట్టింది. అండ్ ఓన్లీ గడపనే కాదండి, గడప కాకుండా బయట కూడా పెడుతుంది, అది కూడా చూపించేస్తాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ హోమ్ టూర్ వీడియో తీశాను కదా, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పైన అయ్యాకంలో ఇచ్చే ఉంటాను, వెళ్ళైతే తప్పకుండా చూసేయండి. సో ఇప్పుడు గడప దగ్గరికి వచ్చేస్తే కింద కూడా మీకు ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో ఆ గడపకి కింద కూడా అలా వేస్తే ఇంకా లుక్ వచ్చిందండి. ఎవరికన్నా ఈ ఐడియా కానీ తెలియకపోతే యూజ్ చేసుకోండి. అండ్ ఈ డిజైన్స్ నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేయొచ్చు. ఎవరికైతే నచ్చాయో వాళ్ళందరూ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసి ఫ్లవర్ టైప్ అయితే పెట్టిందనమాట. సో చాలా కష్టపడింది, అంటే అలా కింద కూర్చొని పెట్టాలి కదా, బట్ అలా పెట్టింది. అండ్ ఇది వచ్చేసి బాగా కింద అనమాట. ఇది ఒక డిజైన్, అదొక డిజైన్. నేను మొత్తం 4 డిజైన్స్ అయితే చూపిస్తాను. అండ్ నేను ఇదే కాదండి, నేను ఇంకా క్రాఫ్ట్స్ అయితే చూపిస్తాను. ఒక 2 క్రాఫ్ట్స్ చేసిందమ్మ, అవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో దీని మీద అది ఇంకా నచ్చిందని చెప్పచ్చు, అంటే బాగుంది చూడడానికి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది నాకు ఇష్టం అనమాట. నా పెళ్లి టైంలో వేశారు, అది ఇంకా అలాగే ఉంది. కొంచెం పెయింట్ పోయింది, ఆ పెయింట్ కూడా అది కూడా వేసి ఉంటే కనుక ఇంకా చాలా బాగుండేది. సో ఇది వచ్చేసి కిందిల్లు అనమాట. సో కిందింట్లో ఎంట్రన్స్ గడప అనమాట ఇది. సో కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ ఇలాగా 2 కలర్స్ కలిపడం ఎలా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, బట్ చాలా ఈజీ అండి. ఆ బ్రష్కి హాఫ్ కలర్ అలా 2 కలర్స్ తీసుకొని వేయడమే. అండ్ కింద డిజైన్ వచ్చేసి ఇదనమాట. ఆ డిజైన్ వేయడం వల్ల అది ఇంకా లుక్ వచ్చింది చెప్పాలంటే, చాలా బాగుంది. అండ్ గడపకు చూసారా, సైడ్లు అటువైపు ఏమో బొట్టులా పెట్టారు, ఇటువైపు ఏమో మొత్తం డిజైన్ అయితే పెట్టింది. అండ్ ఇది వచ్చేసి ఇంకో గడప అనమాట. ఇంకో గడపకి తూర్పు గడప ఇది. సో ఇంకో గడపకి ఇలా సింపుల్గా అయితే పెట్టేసింది. అండ్ పక్కన డాట్స్ కూడా పెట్టింది, గమనించారా? సో పక్కన డాట్స్ అండ్ ఈ సైడ్లో కూడా మనకి ఒక డిజైన్ అయితే పెట్టారు. బయట వేయించుకున్నా సరే వాళ్ళు ఇంత నీట్గా అయితే వేయరండి, నాకు తెలిసి. అమ్మ అయితే బాగా వేసింది. అండ్ కింద కూడా చూసారా, ఆ పద్మాలు టైప్ పెట్టింది, బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే మరి మా అమ్మ కోసం ఒక్క లైక్ ఇచ్చేయండి. సో గడప మొత్తం అయితే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను అనమాట. నేను ఇలా తీసుకుంటుంటే సాధ్వి ఏమో అక్కడ ట్యాబ్ చూస్తూ కూర్చుందనమాట. సో దాన్ని అంటే నేను అప్పుడే ట్యాబ్ ఇచ్చానులేండి, ఎందుకంటే నేను తీస్తున్నప్పుడు అది వచ్చేస్తుంది కదా, అందుకని. అండ్ ఇది వచ్చేసి అమ్మ రెడీ చేసిందనమాట. పైన పెయింట్ అది వేసి ముగ్గులు పెట్టి, అది ఏంటంటే 4 కప్పులు, టీ కప్పులు ఉంటాయి కదా, సో 4 టీ కప్స్ని
అండ్ థర్మాకోల్ అనమాట. అది థర్మాకోల్కి పెయింటింగ్స్ వేసి డిజైన్ వేసి అండ్ అక్కడ బోర్డర్స్లో ఒక అంటించింది చూసారా, మిర్రర్స్ టైపు. సో అలా అంటించిందనమాట. పైన రెడ్ కలర్ వేసింది అండ్ ముగ్గు పెట్టింది. అండ్ సైడ్లోనేమో గ్రీన్ కలర్ వేసి దానికి మిర్రర్ టైప్ అయితే అంటించింది. ఇలా కృష్ణుడు బొమ్మ చిన్నది ఉందన్నమాట మా ఇంట్లో. సో ఆ విగ్రహానికి పెట్టడానికి అమ్మ ఇలా రెడీ చేసిందనమాట. ఐడియా అయితే చాలా బాగుంది కదా. అండ్ ఇదొకటి పైన ఇంట్లోనేమో ఇలా వినాయకుడికి చిన్నది రెడీ చేసింది, కృష్ణుడికి పెద్దది రెడీ చేసింది అనమాట. రెండు చాలా బాగున్నాయి. అసలు డిజైన్స్ కూడా చూసారా పైన చాలా బాగున్నాయి. సో అది 4 కప్స్ కదా, ఇది 3 కప్స్ అండి. ఇది కొంచెం చిన్నది, విగ్రహానికి తగ్గట్టు అమ్మ సైజెస్ చేసిందనమాట. అండ్ పైన డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. ఆ రెడ్ కలర్లో వైట్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. నచ్చితే మీకు కూడా ఇలా ఏమన్నా ట్రై చేయండి. ఇలాంటివే మన చేతుల మీదుగా చేస్తే, దేవుడికి మన చేతుల మీదుగా పెడితే అదొక తృప్తి ఇస్తుంది అనమాట. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా. అండ్ నేనైతే మినీ హోమ్ టూర్ అని చెప్పేసి డే 6th వ్లాగ్లో పెట్టా అనమాట. ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ మీరేమన్నా నాకు సజెస్ట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఇలా ఈ కలెక్షన్ చేయండి, ఆ కలెక్షన్ చేయండి, ఏదైనా సజెస్ట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి. టాటా.